ప్రముఖ సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమాన సంఘం ఆధ్వర్యంలో తంగడపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలను మండల విద్యాధికారి గురువారావు ప్రారంభించారు. విజేతలకు ప్రధానోపాధ్యాయురాలు భార్గవి చేతుల మీదుగా బహుమతులు, నగదు, పారితోషికం అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమాన సంఘం ఆధ్వర్యంలో తంగడపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలను మండల విద్యాధికారి గురువారావు ప్రారంభించారు. విజేతలకు ప్రధానోపాధ్యాయురాలు భార్గవి చేతుల మీదుగా బహుమతులు, నగదు, పారితోషికం అందజేశారు. పాఠశాలలో టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ అభిమాని ఆముదాల పరమేష్ 20,000 రూపాయలు నగదు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు దేశభక్తిని, సేవాభావాన్ని అలవర్చుకోవాలని కోరారు. తమ పాఠశాలలో క్రీడల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించినందుకు తంగడపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం విడిరా చిన్న రైట్ పాఠశాల విద్యార్థుల కోసం టేబుల్ టెన్నిస్ కొరకై 20,000 రూపీస్ ఇవ్వాలని కోరుతున్నాం. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలిచిన టీం రావాలి. ఈ టీం మొత్తాన్ని కూడా ఛాంపియన్ ట్రోఫీ ఇస్తారు. టీం మొత్తం తీసుకోండి. టీం మొత్తం రండి. ట్రోఫీ మేడం ఇవ్వండి. 9th క్లాస్ ప్రభాస్, 9th క్లాస్ శివకుమార్, 9th క్లాస్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ప్రధానోపాధ్యాయులు భార్గవి గారికి, ఉపాధ్యాయులందరికీ, తెలుగు సాహిత్య అవార్డు గ్రహీత బడుగు శ్రీరాములు సార్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్పెషల్ మీకు ఏంటో తెలుసా? ఎందుకు వచ్చినా ఇక్కడికి? తెలుసుగా మీకు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారా? మంచిగా ఉంటాయా? ఆయన మంచోడేనా? నచ్చుతాడా? ఓకేనా? ఓకే. మీ స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం. టేబుల్ టెన్నిస్ కోర్ట్. మీకు అందరూ టేబుల్ టెన్నిస్ తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? చూసిరా? మొన్న ఎంతమందికి మన ఒలింపిక్స్లో ఆడారు తెలుసా మీకు? ప్రతిరోజు 3 o'clock కానీ 4 o'clock కానీ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అంటే శారీరక శ్రమ ఉండాలి. అలా ఉంటేనే మీరు బాగా చదువుకోగలుగుతారు. ఓకేనా? ఎంత ఆడితే ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా మీరు ఆటలో పాల్గొనాలి. ఆటలో ఆడతారా లేక అరుస్తారా అది మీ ఇష్టం. అరిచినా అదొక ఆటే. వింటురా? ఆడితే 50 అనే స్కూల్లో క్లాస్లో కూర్చోకూడదు. గట్టి అడగాలి. ఆడి మంచిగా ఆడితే క్లాప్స్ కొట్టాలి. ఇప్పుడు ఒక అబ్బాయి మంచిగా ఆడాడు చూసాను ఖోఖో. ఓకేనా? అందరూ ఒకసారి పవన్ కళ్యాణ్కి విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి కొంచెం దయచేసి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. స్వాతంత్ర దినోత్సవం చేస్తారు కదా, వాళ్ళకు సంబంధించిన చిత్రలేఖనం వేయండి, వాళ్ళ గురించి మాట్లాడండి. ఓకేనా? మీరు బాయ్స్, మీరు భగత్ సింగ్
అంబేద్కర్ ఇంకా ఓకే పటేల్ ఓకే మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఎవరు తెలుసా? చిన్నపిల్లలు మీ టీచర్లకి వాళ్ళ జయంతి రోజు ఖచ్చితంగా ఏదో యాక్టివిటీ చేయండి. చేసేలా మీరు అడగండి. వాళ్ళ గుర్తుకున్నా లేకపోతే మీరు గుర్తు చేయండి. ఓకేనా? గట్టిగా ఇప్పుడు గట్టిగానే చెప్తేనే భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకో లాస్ట్ చెప్పండి. అంతే ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి లాంటి వాళ్ళని, దుర్గావతి లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఓకేనా? మీరు సరే ఓకే కానీ తాత అవునన్నా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే వాళ్ళని పాటించాలి. ఓకేనా? ఓకేనా? ఓకే అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం.